ఘాటి సినిమా చూసినాను. చాలా కాలం తర్వాత అనుష్కను చూసి మా ప్రభాస్ ఫ్యాన్స్ అంతా చాలా ఆనందపడ్డారు. ఎందుకంటే కాటేరమ్మ కొడుకు సార్లో ప్రభాస్ అయితే కాటేరమ్మ కోడలి ఘాటిలో అనుష్క అన్నట్లు ఉంది. అనుష్క గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంది. మన జమినీ గణేష్ గారి మనవడు కూడా ఇందులో హీరో క్యారెక్టర్ చేశాడు అనమాట. ఆయన యాక్టింగ్ కూడా బాగుంది. మొత్తానికి ఇది ఫస్ట్ హాఫ్ అయితే చించి పడేశారు. సెకండ్ హాఫ్ కృష్ణ జాగర్లపూడి గారు ఎలా పెట్టారో తెలియదు, కానీ మొత్తం ఒక ఆంధ్ర తెలంగాణ యావత్ భారతదేశ ప్రజలు మత్తు పానీయాలకు అలవాటు కావద్దని ఒక గంజాయి సర్కిల్ తీశారు ఈ ఘాటి. ఇది సిటీ వాళ్ళకి అర్థం కాదు, ఘాటి వాళ్ళకైతేనే అర్థమవుతుంది అన్నట్లు వేరే లెవెల్లో ఉంది మూవీ అయితే. అందరూ చూడాలి వచ్చింది తెలంగాణ ఆంధ్ర ప్రజలు. ఎందుకంటే మన పిల్లలు మన భవిష్యత్తు తరాల గురించి ఈ సినిమా తీసేశారు. కృష్ణ జాగర్లపూడి గారు హరిహర వీరమల్లు సగంలో వదిలిపెట్టి కూడా దీనికి పెట్టారంటే మన పట్ల ఆయనకి ఎంత బాధ్యత ఉందో చూశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఉద్దిగే వదిలేదు. ఇంత మంచి సినిమా కాబట్టి ఆయన వేరే విధంగా పంపించారు. ఈ స్టోరీ ఇనే ఉంటారు. ఇది అందరు ఫ్యాన్స్ చూడాలి. ప్రభాస్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్, పవర్ స్టార్, మెగాస్టార్ అందరు ఫ్యాన్స్ చూడాలి. అనుష్కని టచ్ చేస్తే వెనక ఎవరు వస్తారు? రానా, ప్రభాస్ అందరు వస్తారు ఈ సినిమా చూసిన తర్వాత. అనుష్క ఆఫ్టర్ లాంగ్ టైం మూవీ తీశారు కదా, ఎలా అనిపిస్తుంది స్క్రీన్ పైన? చాలా అయితే ప్రీటీగా ఉంది. చాలా అంటే స్వీటీ కాస్త కొంచెం హాట్ గా, ఐ మీన్ స్వీటీ కాస్త కొంచెం ఘాటుగా కనిపిస్తుంది అంటున్నారు కదా, దానిపై ఘాటి అంటే ఆ క్యారెక్టర్ షారీ క్యారెక్టర్ ఎక్కువ ఉందన్నమాట. దానివల్ల గ్లామర్ రూల్ లేదు. లేడీ ఓరియంటెడ్ మూవీ అనొచ్చా? లేడీ ఓరియంటెడ్ మూవీకి పెట్టింది పేరు అనుష్క. వేరే లెవెల్లో ఉంది అనుష్క లోపల. అరుంధతి తర్వాత తనకి మంచి ఇప్పుడు సెకండ్ కమ్బ్యాక్ ఇచ్చిన ఫిల్మ్ వింటేజ్ అనుష్కని చూస్తారు అందరూ ఆడియన్స్. ఇది కృషి గారు కొద్దిగా స్లో చేశారు. సెకండ్ హాఫ్ అయితే మన కాటేరమ్మ కోడలు కోస్తది కదా ఆ లెవెల్లో ఉంది, వేరే లెవెల్లో. ఒక వచ్చే రాములంలో ఒక విజయచంద్రని ఎలా చూస్తామో మన అనుష్కని కూడా అలా చూసాం. ఒక రుద్రమ్మదేవి, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక అనుష్క అన్నట్లు ఈ ఫిల్మ్ లో ఆపడింది. ఘాటి హైదరాబాద్ లో స్మగ్లింగ్ అవుతుంది. ఎక్కడ నుండి? ఒడిశా ఆంధ్ర బోర్డర్ నుండి. వాటి గురించి మంచిగా సన్నివేశాలు, యువత ఇలా అటాక్ట్ అవుతున్నారు గంజాయికి అన్నట్లు ఆ సీన్స్ మన హైదరాబాద్ లో చూపెట్టారు. కాబట్టి హైదరాబాద్ నుండి మొత్తం ఇక్కడ హైదరాబాద్ లో ఎవడు పట్టించుకోడు అనమాట పల్లెటూరిని. సినిమా గురించి ఏంటంటే మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? గంజాయి మత్తుపానికి అలవాటే బానిస అవుతున్న ప్రజలకి సెలబ్రిటీలు ఏమైనా సోషల్ మెసేజ్ ఇవ్వండి అంటే ముందుకు ఎవరు వచ్చారు? మన మెగాస్టార్ చిరంజీవి గారు, మన జూనియర్ ఎన్టీఆర్ గారు, మన ప్రభాస్ గారు వచ్చారు కదా. అలాగే ఒక డైరెక్టర్ గా కృష్ణ జాగర్లపూడి గారు వచ్చి మూవీ తీశాడేమో అని నాకు అనిపించింది. వరకు చూసుకుంటే ఫస్ట్ హాఫ్ పెద్ద అనిపించలేదు కదా, సెకండ్ హాఫ్ మాత్రం మాసివ్ గా ఒక ఎలివేషన్స్ తో బోర్ కొట్టకుండా తీశారు అంతే సినిమాను. ఓ బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అనలేం కానీ బోర్ కొట్టకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. సెకండ్ హాఫ్ అనుష్క శెట్టి గారి ఎలివేషన్స్ కానీ ఫైట్స్ కానీ చాలా ఓవర్ అంటే చాలా ఎక్కువ పెట్టారు. కొంచెం సినిమాటిక్ గా చాలా ఎంజాయ్ చేసాం అన్నమాట. బట్ స్టోరీ స్క్రీన్ ప్లే కొంచెం రొటీన్ ఉండడం వల్ల అది కొంచెం నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. దానివల్ల కొంచెం చూసే వ్యక్తి కొంచెం ఇంట్రెస్ట్ కోల్పోతాడు. బట్ ఆ ఫైట్స్ లోనో లేదంటే ఎలివేషన్స్ లో మాత్రం సూపర్ అనమాట. అయితే కృషి గారి టేకింగ్ అయితే మాత్రం బాగుంది, కానీ ఆ స్టోరీ స్క్రీన్ పై కొంచెం రొటీన్ గానే తీసుకెళ్ళి దానివల్ల డిసప్పాయింట్. సో ఓవరాల్ ఒక యావరేజ్ మూవీ గానే. బట్ అనుష్క శెట్టి గారి లుక్ కొంచెం మైనస్ అన్న సినిమాకి. బట్ ఆవిడ యాక్టింగ్ అండ్ ఆ మాస్ సీన్స్ లో ఫైట్స్ లో నిజంగా ఒక హీరో అన్న ఫీలింగ్ అయితే తెప్పించారు. ఒక మాస్ హీరో సినిమా చూస్తుంటే అనిపిస్తే సెకండ్ హాఫ్ అయితే మాత్రం దాని తగ్గ ఎలివేషన్స్ ఉంటాయి, దాని తగ్గ ఫైట్స్ ఉంటాయి. ముఖ్యంగా ప్లస్ ఏమైనా చెప్పాలంటే ఫైట్స్, ఎలివేషన్ లో సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అన్నారు. ఇంకా మైనస్ ఏమైనా చెప్పాలంటే స్టోరీ స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ అనమాట. సో ఓవరాల్ ఒక యావరేజ్ ఒకసారి అయితే హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు, ఏ ఇబ్బంది లేదు. బట్ అనుష్క గారి కోసం కృషి గారి జాగర్లపూడి స్టోరీ పరంగా కావచ్చు లేదంటే స్క్రీన్ ప్లే పరంగా ఇంకా వర్క్ చేస్తుంటే ఒక మంచి బ్లాక్ బస్టర్ అవుతుంది. బట్ మెసేజ్ ఏంటంటే ఒక ఎలాంటి మెసేజ్ చాలా చూసాం. బట్ ఏంటంటే ట్రై చేశారంటే ఒక గంజాయి వాడకూడదు, ఇప్పుడున్న సొసైటీ అంటే కొంచెం సొసైటీ మీద జరిగే మ్యాటర్నే కొంచెం గంజాయి వాడకూడదు అని దానికి వెళ్ళిపోయారు. అదే చెప్తున్నా, కన్విన్సింగ్ గా చెయ్యొచ్చు, బాగా చేయొచ్చు. బట్ ఏంటంటే కొంచెం అనిపించింది. దానివల్ల ఏంటంటే ఏదో అక్కడక్కడ కనెక్ట్ అవుతుంది, మొత్తం కనెక్ట్ కాలేం. బట్ ఫైట్స్ లోనే ఎలివేషన్ బాగా కేర్ తీసుకుని అవి ఒకటి బాగా ఎంజాయ్ చేస్తుంది. కంబ్యాక్ అనలేం కానీ ఆవిడ సినిమాలు మానేసి ఏదైనా క్యారెక్టర్ చేసుకోవడం బెటర్. అన్న రాత్రి పక్క తిని వచ్చిన బోటి సూపర్ హిట్ అవుతుంది అనుష్క ఘాటి సినిమా. ఇంకొకటి ఏంటంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు కోరుకున్నట్టు డ్రగ్స్ కానీ గంజాయి కానీ ప్లస్ చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నట్టు 2 రాష్ట్రాల్లో డ్రగ్స్ గంజాయి అనేది ఏది ఉండదు అనేది మన తెలుగు సీఎంలోది కోరిక. సో దాని ప్రకారంగానే కృషి గారు ఒక స్టోరీ కొత్తగా రాసుకొని ఎక్కడ గంజాయి పండించొద్దు,
ఎక్కడ గంజాయి సప్లై చేసే విధవలు ఉండొద్దు అన్న కొత్త కోణంతోనే సినిమా తీసిరు. మొత్తం గంజాయి దందాను మొత్తం నాశనం చేస్తుంది. జయంత్ రేవంత్ రెడ్డి అన్న, రేవంత్ రెడ్డి గారికి నేను పెద్ద అభిమాని. పచ్చబొట్టు వేసుకున్నా చూడండి. తొలి అభిమాని నేనే ఉండాలి. 4 కోట్ల ప్రజలలో తొలి అభిమాని నేనే ఉండాలి. కంపల్సరీ కలవాలి రేవంత్ అన్నను. పక్కా రేవంత్ అన్న నువ్వు మంచి మంచి పనులు చేస్తున్నావు అన్న. 10 సంవత్సరాలు నువ్వు అనుకున్నాడు కంపల్సరీ సీఎం ఉంటావు. అది మా వ్యయం ఉండాలి. మీరు తెలంగాణ కోసం పుట్టుకొచ్చిన కొత్త దేవుడు మీరు. ఘాటి బాగుంది మేడం, సూపర్ హిట్ సినిమా. డైలాగులు బాగున్నాయి. కాటేరమ్మ గోడలు కొత్త అవతారం. కాటేరమ్మ గోడకు ప్రభాస్ అయితే, కాటేరమ్మ గోడలు అనుష్క గారు. సౌండ్ ఎఫెక్ట్స్ కానీ అన్ని బీజిఎం అవన్నీ చాలా బాగున్నాయి. కృషి గారు మీరు చేసింది చాలా బాగుంది, కానీ కొంచెం అర్థమయ్యేటట్టు ఉంటే బాగుండు. కానీ కొంచెం అర్థం కాలేదు సినిమా. కానీ ఏంటంటే కొంచెం నాకైతే ప్రతి ఒక్కరు అందరు మొబైల్ చూస్తున్నారు సినిమా. ఇంతసేపు ఆల్రెడీ 1 అవర్ లేట్ గా ప్రింట్ వచ్చింది. ఆల్రెడీ 1 అవర్ లేటు సినిమా. మళ్ళీ ఆల్రెడీ 4 అవర్స్ సినిమా కూర్చున్నారు. ఒక్కొక్కరికి కడుపులో తినకుండా వచ్చి కడుపులో పేగులు వీగుతున్నాయి. ఏందండి ఒక 1 అవర్ లేట్ ఉంటే చెప్పాలి. మీడియా వాళ్ళకు కూడా చాలా వెయిట్ చేస్తున్నారు. మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అనుష్క యాక్టింగ్ చాలా బాగుందన్న, అన్ని చాలా బాగున్నాయి. కానీ ఈ సినిమా చెప్తున్నా కదా గంజాయి గురించి తీశారు. కానీ ఈ సినిమా ఏంటంటే ఓన్లీ గంజాయి పర్పస్ తీసుకొని అసలు గంజాయి అంటే ఏంటి, ఏమి అసలు ఏ సీన్లు ఏమున్నాయి, అందులో ఏమున్నాయి, డైలాగ్స్ ఉన్నాయి, ఏంది ఒక ఫైట్, నాకు అసలు అర్థం కాలేదండి సినిమా. ఫస్ట్ హాఫ్ లో హీరో చనిపోతాడు. సెకండ్ హాఫ్ లో ఈ మొత్తము సినిమా మొత్తం నడిపించేది మొత్తం అనుష్క ఫైట్స్, నరకడము, కోయడము, పొడవడము, రఫా 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 కొడకడము. అసలు చెప్తున్నా కదా అనుష్క గారి మూవీ చూడటం జరిగింది. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆ మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇంటర్వెల్ బ్యాంగ్ అండ్ క్లైమాక్స్ సీన్ అన్న. ఇంటర్వెల్ బ్యాంగ్లో అయితే స్వీటీ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే చేసింది. అంతకుమించి క్లైమాక్స్లో కూడా అసలు రుద్ర రూపం చూపించింది అనుష్క. అండ్ క్రిష్ గారి డైరెక్షన్ అయితే మళ్ళీ నెవర్ ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. నాకు హరిహర వీరమల్లులోనే ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది. ఈ పాయింట్ నేను లాస్ట్ టైం రివ్యూస్లో కూడా చెప్పాను. సెకండ్ హాఫ్లో వేరే డైరెక్టర్ చేయడం వల్ల అది కొంచెం వేరే అయింది. సరే ఆ మూవీ పక్కకు పెడితే ఈ మూవీ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. క్రిష్ గారి 3 ఏళ్ళ కష్టం కనిపించింది. ఇంకొకటి చెప్పాలంటే స్వీటీ గారి పెర్ఫార్మెన్స్, అరుంధతి అండ్ భాగమతి తర్వాత ఒక ఉమెన్ ఓరియంటెడ్ మూవీ యాక్షన్ మోడ్లో తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ సినిమా. నెక్స్ట్ యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగా నరేట్ చేశారు క్రిష్ గారు. ఎక్కడ కూడా మీకు డిసప్పాయింట్ అనేది ఉండదు. 2.5 అవర్స్ ఫుల్ ఎంగేజింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లోనే మనకి 70% అనేది స్టోరీ అయిపోతుంది. సెకండ్ హాఫ్ ఏం జరుగుతుంది అనేది మనకి చాలా క్యూరియాసిటీగా ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్లో మాత్రం చాలా ఎంగేజింగ్గా నరేట్ చేశారు క్రిష్ గారు. ఇక్కడ ఎవరి క్యారెక్టర్ డిగ్రేడ్ కాకుండా డీవియేట్ కాకుండా చాలా బాగా ఎంగేజింగ్గా చేశారు. అండ్ ఫస్ట్ టైం విలన్ క్యారెక్టర్ ప్లే చేసిన చైతన్య గారు కూడా చాలా బాగా ప్రామినెంట్గా ప్లే చేశారు. చాలా అగ్రెసివ్గా ప్లే చేశారు. ఒక సెన్సిటివ్ పాయింట్ని చాలా బాగా నరేట్ చేశారు క్రిష్ గారు. అండ్ లాస్ట్లో ఒక మనకు సోషల్ మెసేజ్ అనేది ఉంటుంది. ఘాటి వాళ్ళు వాళ్ళ బతుకు తెరువు కోసం పడే కష్టాలని మనకు కళ్ళకు కట్టినట్టు చూపించారు క్రిష్ గారు. అండ్ ఇదే జీవనాధారం కాదు, దీనికంటే ఇంకా మించి ఉన్నాయి, బతకడానికి ఏదైనా దారి ఉంటుంది అనేది మెసేజ్ ఒక కమర్షియల్ మూవీలో ఎలా ఉంటుందో అలా చాలా బాగా నరేట్ చేశారు. ఇది ఖచ్చితంగా మీరు థియేట్రికల్ వాచ్ మూవీ అన్న మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఈ నిమజ్జనంతో పాటు ఈ మూవీని బాగా ఎంజాయ్ చేస్తారు మీరు. మూవీ బాగాలేదు అంటే మాత్రం అసలు ఎవరి మాట నమ్మకండి, ఇది మాత్రం పక్కా. ఓటీటీ మూవీ అంటున్నారు. ఇది ఓటీటీ మూవీ అంటే ప్రతి ఒక్కటి ఓటీటీ మూవీ అంటారు. ఎందుకంటే ఇక వాళ్ళకి అలా అలవాటు అయిపోయింది కాబట్టి ఓటీటీలో చూస్తా అంటే యాజ్ దేర్ విష్ ఓటీటీలో కూడా చూడొచ్చు.